వెల్కమ్ టు సిటీ న్యూస్ మంచిర్యాల్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్. బడి వయసు గల పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి. బడిబాట కార్యక్రమంలో జిల్లా వయోజన విద్యాశాఖ అధికారి ఏ పురుషోత్తం నాయక్. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ప్రోటోకాల్ పాటించని ఎంపీడీఓలు, ఇంజనీరింగ్ శాఖ ఉద్యోగులు. ఎమ్మెల్యే కోవలక్ష్మికి సమాచారం లేకుండా కాంగ్రెస్ నాయకులతో శంకుస్థాపనలు చేయిస్తున్న అధికారులు. చెన్నూరు పట్టణంలో యోగాపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ చెన్నూరు శాఖ. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం రాపల్లి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ప్రవేశపెట్టిన బడిబాట కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ సిఈఓ గణపతి, వయోజన విద్యాశాఖ అధికారి పురుషోత్తం నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వయోజన విద్యాశాఖ అధికారి పురుషోత్తం నాయక్ మాట్లాడుతూ బడి బయట ఉన్న పిల్లల్ని బడిలో చేర్పించే విధంగా తల్లిదండ్రులు, గ్రామస్తులు, స్థానిక అధికారులు కృషి చేయాలని కోరారు. అంతేకాకుండా 15 సంవత్సరాలు పైబడిన నిరక్షరాస్యులను గుర్తించి వారిని వయోజన విద్యాశాఖ ప్రవేశపెట్టిన ఉల్లాస్ కార్యక్రమం ద్వారా అక్షరాస్యులుగా చేసే కార్యక్రమంలో పాలు పంచుకోవాలని కోరారు. అలాగే 10వ తరగతి చదువుకోలేని వారు ఓపెన్ స్కూల్ ద్వారా, ఓపెన్ 10th ద్వారా, ఓపెన్ ఇంటర్ ద్వారా పరీక్షలు రాసే విధంగా ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఈడిఎస్సి కార్పొరేషన్ దుర్గా ప్రసాద్, స్థానిక ఎంపీడీఓ ప్రసాద్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ సభలు నిర్వహించి బడి బయట ఉన్న పిల్లలందరినీ కూడా బడిలో చేర్పించే విధంగా ఈ కార్యక్రమం డిజైన్ చేయబడింది. కాబట్టి ప్రతి పాఠశాల నుండి ఉపాధ్యాయులందరూ కూడా ఈ బడిబాట కార్యక్రమంలో విస్తృతంగా తిరిగి ప్రచారం చేసి ఎన్రోల్మెంట్ను పెంచే విధంగా ఈ బడిబాట కార్యక్రమం నిర్వహించబడుతుంది. అదే మాదిరిగా ఉల్లాస్, టాస్, భవిత అనే 3 శాఖల ద్వారా వయోజనులు ఎవరైతే 15 నుంచి ఆపై వయసుల నిరక్షరాస్యులు ఎవరైతే గ్రామాల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ ఉల్లాస్ అనే యాప్ ద్వారా అప్లోడ్ చేసేసి వాళ్ళందరినీ కూడా డిజిటల్ లిటరసీ ద్వారా అక్షరాస్యత కల్పించడం. అదే మాదిరిగా ప్రైమరీస్ కూడా తయారవుతున్నాయి, వాచకాలు కూడా తయారవుతున్నాయి. దాని ద్వారా ఏదైతే నిరక్షరాస్యులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి గ్రామంలో 100కి 100% అక్షరాస్యత చేసే విధంగా ఈ ఉల్లాస్ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఈ బడిబాటలో ఉల్లాస్ కార్యక్రమాన్ని కూడా విస్తృతంగా ప్రచారం చేయాలి. అదేవిధంగా టాస్, ఓపెన్ స్కూల్ ఎవరైతే మధ్యలో మానేసిన 10th చదివి మానేసిన వాళ్ళు, ఇంటర్ ఫెయిల్ అయి ఉన్నవాళ్ళు, డ్రాప్ అవుట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా టాస్లో ఎన్రోల్మెంట్ అయ్యి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క విద్యను పెంచుకునే విధంగా ఈ ఓపెన్ స్కూల్ కూడా పనిచేస్తుంది. అదేవిధంగా భవితలో కూడా చేరే విధంగా కూడా ఈ బడిబాట కార్యక్రమంలో విస్తృతంగా ప్రచారం చేసి భవిత కేంద్రాల్లో కూడా ఎన్రోల్మెంట్ పెంచే విధంగా కూడా కార్యక్రమాన్ని రూపొందించడం పడింది. కాబట్టి ఈ కార్యక్రమం అన్నీ కూడా పాఠశాలల ఆధ్వర్యంలో, మండల ఎడ్యుకేషన్ వారి ఆధ్వర్యంలో అక్కడ ఉన్న స్థానిక ఉద్యోగస్తులందరూ కూడా కోఆపరేషన్ తోటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటూ ఈ కార్యక్రమం పాల్పంచుకున్న ఈడిఎస్సి కార్పొరేషన్ జడ్పీసీఓ గారు. కొమరం భీం ఆసిఫాబాద్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే కోవలక్ష్మి ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎలాంటి ప్రోటోకాల్ ఇస్తారు? ఆదివాసీ మహిళ ఎమ్మెల్యే అయిన కోవలక్ష్మిని అవమానపరిచే విధంగా వ్యవహరిస్తున్నారని ఎంపీడీఓలు, పంచాయతీరాజ్ సెక్రటరీలు స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ఇందిరమ్మ ఇండ్ల శంకుస్థాపనలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఎంపీడీఓలు, పంచాయతీరాజ్ సెక్రటరీ సస్పెండ్ చేసేంత వరకు ధర్నా విరమించబోమని కలెక్టర్ కార్యాలయం ముందు భీష్మించుకొని కూర్చున్న స్థానిక ఎమ్మెల్యే కోవలక్ష్మి, బీఆర్ఎస్ కార్యకర్తలు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో మరి కొమరం భీం డిస్ట్రిక్ట్ ఆసిఫాబాద్ నియోజకవర్గంలో మరి నేను ఒక ఆదివాసీ మహిళ, గిరిజన మహిళ
ఆదిమ తెగకు మరి తెగకు సంబంధించినటువంటి ఒక గిరిజన మహిళ ఒక ఎమ్మెల్యే కావడం మరి కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఏమంటే ప్రజలు మరి ఓట్లేసి గెలిపించలేదు కాబట్టి ఈరోజు మరి మా మీద కక్షపూర్తికంగా మరి ఏదో ఒకటి మా మీద చేస్తూనే వస్తున్నారు. అయినా కూడా మేము సరే ఇక్కడ ప్రజలకు మేము న్యాయం చేయాలి, ప్రజలకు సమస్యల పరిష్కారం కావాలనే ఒక ఉద్దేశంతో మరి ఈ నియోజకవర్గంలో ఉన్నవంటి మరి ఇటు ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 8 మండలాలు ఉన్నాయి. మరి గాదిగూడ సంబంధించిన మన ఆదిలాబాద్ సంబంధించిన వంటి జిల్లాలో మరి 2 మండలాలు ఉన్నాయి. నార్నూరు గాదిగూడ అటు ఇక్కడేమో 8 మండలాలు, మొత్తం కూడా 10 మండలాలు ఉన్నాయి. 10 మండలాలు కూడా 2 కలెక్టర్లు వస్తారు. 2 కలెక్టర్లు వస్తే మరి ఏదైతే హౌసింగ్ ఇందిరమ్మ ఇల్లు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఒక ఎమ్మెల్యేకి 3500 ఇస్తామని మరి అక్కడ చెప్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో చెప్తాడు. మరి ఇప్పుడు 3500 ఇస్తే దాంట్లో పైలట్ ప్రాజెక్ట్ అనేసి ఒక మండలానికి ఒక జీపీ తీసుకున్నారు. ఆ జీపీలో హౌసింగ్ ఎంతమందికి అయితే లేదో అంతమందికి ఇచ్చారు. ఓకే, సంతోషం, మేము కాదనట్లేదు. ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి అనేసి మేము అధికారులకు చెప్పడం జరిగింది. దాంతో భాగంగా ఇప్పుడైతే ఏవైతే మిగిలిన పంటి ఇంకొక 2000 ఇళ్లకు 1500 ఇళ్లకు మరి ఏవైతే 8 మండలాలు ఇటు ఉన్నాయి ఆ 8 మండలాలకు మరి 8 మండలాల్లో తిరేని కానీ తర్వాత రెప్పేనా ఆసిఫాబాద్ ఈ పాకడి కానీ ఇటు రెప్పేనా తర్వాత లింగాపూర్ సిర్పూర్ జైనూర్ ఈ మండలాలకు సంబంధించినటువంటి ఎవరైతే హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారి ఉన్నాడో ఆ అధికారి ఇప్పటి వరకు కూడా నాకు హౌసింగ్ లిస్టు నేను పదే రోజు ఒకసారి ఆయన ఫోన్ చేస్తానే ఉన్నాను. ఆ హౌసింగ్ లిస్టు ఫైనల్ అయిందా అంటే లేదు మేడం ఇంకా కాలేదు, ఫైనల్ కాలేదు అన్నాడు. కలెక్టర్ గారు ఫైనల్ చేసి ఇస్తారు. ఎవరైతే ఇందిరమ్మ కమిటీలో ఫైనల్ చేసి ఇచ్చిన తర్వాత ఒక టీం పెట్టారు, ఒక 4 అధికారులతో టీం పెట్టుకొని వాళ్ళు ఫైనల్ చేసిన తర్వాత మరి కలెక్టర్ గారికి మీకు ఒక కాపీ ఇస్తాము, తర్వాత మీకు ఒక కాపీ ఇస్తాం మేడం అని చెప్పారు. ఫైనల్ కాలేదు, నిన్న ఫైనల్ అయింది అని చెప్తున్నారు. మరి ఫైనల్ కాకముందు మరి తిర్యానీలో ఒక కాంగ్రెస్ నాయకుడు అక్కడ కొబ్బరికాయలు కొడతాడు, మన ఏంటి పత్రాలు ఇస్తాడు, హౌసింగ్ మీకు శాంక్షన్ అయిందని అక్కడ పత్రాలు ఇస్తారు. తర్వాత ఏమో ఇక్కడ ఆసిఫాబాద్ మన రెబ్బెన మండల్లో నిన్న ఒక కాంగ్రెస్ నాయకుడు, జిల్లా కాంగ్రెస్ నాయకుడు ఆయన పోయి కొబ్బరికాయలు కొట్టేసి అక్కడ ఎంపీడీఓ పిలిపించుకొని పంచాయత్ సెక్రటరీ పిలిపించుకొని హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులను పిలిపించుకొని మరి అక్కడ కూడా మరి నిన్న కొబ్బరికాయలు కొట్టారు, పత్రాలు ఇచ్చారు. తర్వాత మన తిరేని మండలిలో కూడా ఎవరైతే కాంగ్రెస్ నాయకుడు మరి పత్రాలు వాళ్ళు ఒక వార్డు మెంబర్లు కాదు, ఒక సర్పంచ్లు కాదు, ఏమీ కాదు, ప్రజలు ఓటేసిన గెలిచిన నాయకులే కాదు, మరి గెలిచిన నాయకులు కూడా కాకపోయినా కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా నేను ఒక ఆదివాసీకి చెందిన వంటి ఒక ఎమ్మెల్యే అయినందుకు ఇవాళ వీళ్ళు మరి మా మీద పెత్తనం చెలాయించి ఇవాళ కాంగ్రెస్ నాయకులు మరి అధికారులు ఇవాళ మరి కలెక్టర్ గారి పర్మిషన్ లేకుండానే ఇవాళ పోయి కొడుతున్నారా కొబ్బరికాయలు నేను అడుగుతున్నాను. ఇవాళ నేను కలెక్టర్ ఆఫీస్లో ఎందుకు కూర్చున్నంటే ఇవాళ ఒక ఆదిమ తెగకు సంబంధించిన ఒక గిరిజన మహిళ ఎమ్మెల్యేగా ఇవాళ నేను ఏం చెప్తున్నాను, ఏం ఇబ్బంది పెడుతున్నాను వాళ్ళకి, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ కార్యకర్తలకి హౌసింగ్ రాసుకున్నారు, ఇందిరమ్మ ఇల్లు వాళ్ళ కార్యకర్తలకి లోన్లు ఇస్తున్నారు. అయినా కూడా మేము అనట్లేదు, కనీసం ప్రోటోకాల్ పాటించండి అంటే కూడా మరి ప్రోటోకాల్ పాటించట్లేదు. మరి నిన్న చూడండి రెబ్బెన మండల్లో మరి అధికారులను పిలిచేసి ఎవరైతే కాంగ్రెస్ నాయకుడు చూడండి ఈ ఫొటోస్, మేము పట్టిగా చెప్పట్లేదు కదా, కరెక్ట్గా చెప్పండి. ఇవాళ జిల్లాలో ఏం నడుస్తుంది, నా కాన్స్టిట్యూన్సీలో ఏం నడుస్తుంది, ఏ కాన్స్టిట్యూన్సీలో పోతున్నారండి? పక్కన సిర్పూర్ కాకినాడలో బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు, అక్కడ ఒక్కరోజు కూడా కాంగ్రెస్ నాయకులు కొబ్బరి కొట్టిన దాఖలాలు లేవు. మరి అదే నిర్మల దాఖలాలు లేవు, కాంగ్రెస్ నాయకులు కొట్టిన దాఖలాలు లేవు. మరి తర్వాత మన ఆదిలాబాద్ కానీ నిర్మల్ కానీ బైసా కానీ సిర్పూర్ కాకినాడ కానీ 4 ఎమ్మెల్యేలు బీజేపీలు ఉన్నారు, అక్కడ మరి కాంగ్రెస్ నాయకులు కొట్టిన దాఖలాలు లేవు. అంటే ఇక్కడ ఒక నేనే వాళ్ళకి చులకనగా కనబడుతున్నాను. నేను ఒక ఆదివాసీ మహిళ కాబట్టి నేను చులకనండి వాళ్ళకు. ఇవాళ అధికారులు చులకన చేస్తున్నారు. ఇవాళ ఎవరైతే మన వాళ్ళకి ఎట్లా ఇస్తారు చెప్పండి, ఎట్లా కొబ్బరికాయ కొట్టడానికి అవకాశం ఇస్తారు కలెక్టర్ గారు కూడా నేను అడుగుతున్నాను. వాళ్ళ కాంగ్రెస్ నాయకుల మీద ఏం యాక్షన్ తీసుకుంటారో మేము అడుగుతున్నాం. ఇవాళ వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటారు? పదే ఇట్లా జరుగుతుందని మేము చెప్పాక కూడా మరి పదే అదే నడుస్తుంది చెప్పండి. మరి మేము అడిగేది తప్ప చెప్పండి. ఇవాళ కలెక్టర్ గారు చెప్పినా కూడా పట్టించుకోవట్లేదు, ఇక్కడ అధికారులు చెప్పినా పట్టించుకోవట్లేదు. అంటే ఎంతవరకు కరెక్ట్ అండి? ఇవాళ ఒక ఆదివాసీ మహిళ ఎమ్మెల్యే మీద ఇంత వాళ్ళకు
కుట్రలు కుతంత్రాలు అంత ఈర్స వాళ్ళకంతా నా చెప్పండి. ఇవాళ ఒక ప్రోటోకాల్ పాటించట్లేదండి. ఇప్పటి వరకు ఏ మండలం నుంచి కూడా ఎంపీడీఓలు ఒక్కరు కూడా నాకు ఫోన్ చేయకుండా మరి వాళ్ళ మంచిర్యాల జిల్లా చెన్నూరులో అంతర్జాతీయ యోగా దినోత్సవ దశాబ్ది వేడుకలు 2025 పురస్కరించుకొని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ చెన్నూరు విభాగం ఆధ్వర్యంలో యోగాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యోగా గురువుల ఆధ్వర్యంలో పట్టణంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల సిబ్బందికి, పలు రాజకీయ నేతలకు, క్రీడాకారులకు యోగాపై అవగాహన కల్పించారు. యోగాతో కలిగే శారీరక, మానసిక ఆరోగ్య ప్రయోజనాల గురించి యోగా గురువు వివరించారు. యోగాతో శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు. యోగా అంటే కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదని, శ్వాస వ్యాయామాలతో కూడుకొని మనుషులతో ఉన్నటువంటి ఒత్తిడిని, ఆందోళనను తగ్గించి వారిని నిరాశ, నిస్పృహల నుండి బయటకు తీసుకురావడానికి ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా యోగా గురువు తెలిపారు. నమస్కారం, నా పేరు మధుకర్, చెన్నూరు యోగా ఇన్స్ట్రక్టర్ని. ఈరోజు దేశం మొత్తం లోపల అంతర్జాతీయ యోగా దినోత్సవాల్లో భాగంగా యోగా సంగమం కార్యక్రమం నిర్వహిస్తుంది. అందులో ఒక భూమి ఒక ఆరోగ్యం కోసం యోగా అనేటువంటి కాన్సెప్ట్తోని ప్రతి మానవుడు యోగా చేస్తే ఆరోగ్యంగా ఉంటారన్న ఉద్దేశంతో యోగా క్లాసులు నిర్వహిస్తూనే చెన్నూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని మొత్తం చైతన్యవంతం చేయడం కోసము అన్ని వివిధ శాఖల అధికారులను, గ్రామ ప్రజలను కలిపేసుకొని, ముఖ్యమైనటువంటి పట్టణ పుర ప్రముఖులందరినీ కలిపేసుకొని ఒక అవేర్నెస్ కార్యక్రమం తీసుకొస్తున్నాం. వాకర్స్ కావచ్చు, వివిధ రకాలుగా ఉన్నటువంటి అందరినీ కూడా యోగా చేసి అందరూ ఆరోగ్యంగా ఉండడం కోసము ఒక మంచి వాతావరణం తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. పూర్వము యోగా అనేటువంటిది మన ధర్మంలో ఒక భాగము, మన సంస్కృతిలో ఒక భాగము. యోగా చేస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి అది మర్చిపోయినాం. మనకు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2015 జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించారు. అంతర్జాతీయ లెవెల్లో 196 దేశాలలో 186 దేశాలు మనకు అనుకూలంగా ప్రకటించాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ సంవత్సరంతో దశాబ్ది కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. దశాబ్ది కార్యక్రమాల్లో భాగంగా ఇంకా సమాజాన్ని అందరూ ఆరోగ్యవంతం కావాలి, ఆరోగ్యవంతమైనటువంటి సమాజం నిర్మాణం అయితే మనం ఆర్థికంగా డెవలప్ అవుతామనేటువంటి గొప్పనైనటువంటి కాన్సెప్ట్తోని ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది ప్రతి వీధిన వాడన ప్రతి ఒక్కరు కూడా రోజు ఒక గంట సేపు యోగా చేస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యంగా ఉంటే హాస్పిటల్ పాల్గాం కాబట్టి ప్రతి ఒక్కరు యోగా చేయాలి, ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలన్నటువంటి కాన్సెప్ట్తోని అందరూ కలిసి నడుద్దాం, కలిసి ఆలోచిద్దాం, కలిసి మాట్లాడుకుందాం. ఇట్లాంటి గొప్పనైనటువంటి కాన్సెప్ట్తోని, అంటే దీని యొక్క శ్లోకం ఉంది, సంగచ్చధ్వం సంవదధ్వం సంవో మనాంసి జానతాం దేవాభాగై యదా పూర్వే సంజానాన ఉపాసతే. అందరూ కలిసి నడవాలి, కలిసి ఆలోచన చేయాలి, మన మనసులో ఒకటి చేసుకోవాలి, ఉన్న సభ్య సమాజం అంతా కలిసి ఆలోచన చేయాలి, మంచి వాతావరణ నిర్మాణం చేయడం కోసం ఒక ప్రయత్నం జరుగుతుంది. మన యొక్క కాన్సెప్ట్ ఒకటే, సర్వే జన సుఖినో భవంతు, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాన్ని పశ్యంతు, మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ రక్షించబడాలి, అందరూ కాపాడబడాలి. ఇట్లాంటి గొప్పనైనటువంటి కాన్సెప్ట్తోని ఇది ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అందరూ యోగా చేయిస్తే అందరూ ఆరోగ్యంగా ఉంటాము, అందరం కలిసి ఉంటే సమాజం మొత్తం కలిసి ఉండగలుగుతుంది. కాబట్టి ఏ తారతమ్య భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా యోగాకి వచ్చి యోగాలో తన్మయత్వం చెందాలన్నటువంటి కాన్సెప్ట్తో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు ఇదే సెంటర్లో, చెన్నూరులో ప్రభుత్వ పాఠశాలలో ఆవరణలో యునాని హాస్పిటల్ పక్కన మన యోగా సెంటర్ ఉంది. ఇందులో ప్రతినిత్యం రోజు ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు జరుగుతుంది. సాయంత్రం 5:30 నుండి 6:30 గంటల వరకు సాయంత్రం క్లాస్ జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి చెన్నూరు పట్టణంలో ఉన్నటువంటి పుర ప్రముఖులు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈ యొక్క సమయాన్ని కేటాయించుకొని యోగా కోసం కనీసం 1 గంట సమయం ఇస్తే మనము ఆరోగ్యవంతమైనటువంటి చెన్నూరుని తయారు చేసుకోవచ్చు. మన యొక్క చెన్నూరు ఆరోగ్యవంతమైనటువంటి చెన్నూరు అయితే మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఊర్లను కూడా ఆరోగ్యవంతమైనటువంటి గ్రామాలు అయితే ఇవాళ ఒక ఊరు, ఒక పల్లె కాకుండా అన్ని ఆరోగ్యంగా అయితే మన భారతదేశం మొత్తం ఆరోగ్యవంతం అవుతుంది. ఆరోగ్యవంతమైనప్పుడు మనం కూడా ఆర్థికంగా ఎదగబోతున్నాం. ఇట్లాంటి మంచి మన భారతదేశం విశ్వగురు స్థానంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉన్నది అతి తొందరలో. అట్లాంటి వాతావరణాన్ని నిర్మాణం చేస్తుంది ఈ యోగా. అంతర్జాతీయ యోగా మనకు రావడము
మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సరోజ దంపతుల వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని చెన్నూరు పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సరోజ దంపతులు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన నాయకులు. వివేక్ వెంకటస్వామి సరోజ దంపతులు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి పేద ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటున్నారని వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు పట్టణ, రూరల్, కోటపల్లి, భీమారం మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు చెన్నూరులో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు అందరం కలిసి రోగులకు గవర్నమెంట్ హాస్పిటల్లో పనులు పంపిణీ చేయడం జరిగింది. వారికి దేవుడు ఆరోగ్యాలతో ఉన్నత శిఖరాలకు ఎదగాలని, ఇంకా మా చెన్నూరును ఎంతో అభివృద్ధి చేయాలని కోరుకుంటూ జై. చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారు మరి మేడం సరోజన గారికి ఇలా పెళ్లి రోజు సందర్భంగా ఇలా మా చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పనులు అందరికీ పంచడం జరిగింది. వారు 100 సంవత్సరాలు ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తూ వారి సేవలో మేమందరం ఎల్లప్పుడూ సేవ చేసుకోవాలని, వాళ్ళు చల్లగా ఉంటేనే మేము కూడా మంచిగా ప్రజలకు వారి సేవలు ఉపయోగపడతాయి. మేము కూడా ఎల్లకాలం వారి సేవలు మేము చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వం, జై వంశీ గారి నాయకత్వం, వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వం, వంశీ గారి నాయకత్వం. ఈరోజు గౌరవనీయులు చెన్నూరు శాసనసభ్యులు డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి గారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మరి రోగులందరికీ కూడా పళ్ళ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల, చెన్నూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అత్యధికంగా పాల్గొనడం జరిగింది. వివేక్ వెంకటస్వామి గారు, సరోజిని అమ్మగారు వారిద్దరు కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మేమందరం కూడా మనస్ఫూర్తి. మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని ఖానాపూర్ నియోజకవర్గం టీఆర్ఎస్ ఇన్ఛార్జి బుక్యా జాన్సన్ నాయక్ 49వ జన్మదిన పురస్కరించుకొని నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొని కేక్ కట్ చేసుకొని జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు గుర్రం రాజారాం రెడ్డి మాట్లాడుతూ 49వ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ఎల్లవేళలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషంగా ఉండాలని, రాబోవు కాలంలో మా నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా తీర్చిదిద్దే నాయకులు మీరే అని అన్నారు. పేద బడుగుల ఆశాజ్యోతి, అన్ని వర్గాల వారికి తోడు నీడవై ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి సులువ జనార్దన్, తాజా మాజీలు ఎంపీపీ మాదాడి సరోజ రవీందర్ రావు, జెడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్, సర్పంచులు జక్కు భూమేష్, జాడి గంగాధర్, నైనాల తిరుపతి, నాయకులు భారత్ కుమార్, మునర్ ఖాన్, ఫజల్, నరసింహలగట్ల రాకేష్, జె మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. నాయకులు, ఖానాపూర్ కాన్స్టిట్యున్సీ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్, మా నాయకుడు, మా ఆశాజ్యోతి యువకుడు, మా అందరికీ అన్నలాంటి వాడు, ఈరోజు వారి యొక్క జన్మదినం సందర్భంగా ఈరోజు ఈ మండల కేంద్రంలో కేక్ కట్ చేసుకున్నాం. కార్యకర్తలందరం వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఇలా సంబరాలు చేసుకుంటున్నాం. వారు దేవుని దయ వల్ల ఇంకా ఆరోగ్యంతో ఇంకా చాలా సంవత్సరాలు వారు ఆరోగ్యంగా ఉండి ఇంకా ఎన్నో జన్మదిన రోజులు చేసుకోవాలి. మా అందరికీ ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాం. కావున హ్యాపీ బర్త్డే జాన్సన్ అన్న. ఒక్కసారి చెన్నూరు ఎమ్మెల్యే పుణ్య దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన రామకృష్ణపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి సరోజ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని రామకృష్ణపూర్ పట్టణంలోని గణేష్ టెంపుల్లో పట్టణ అధ్యక్షులు పల్లెరాజు ఆధ్వర్యంలో పూజార్చన చేయించి వారిరువురు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో కలకాలం సంపూర్ణ ఆయుష్తో పుణ్య దంపతులుగా ఉండాలని రామకృష్ణపూర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్పర్సన్ జంగం కళ, సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య, పుల్లూరి కళ్యాణ్, గోపు రాజం, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
చెన్నూరు శాసనసభ్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారి దంపతుల పెళ్లి రోజు సందర్భంగా రామకృష్ణపూర్ గణేష్ టెంపుల్లో పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి వారి కాకా కుటుంబం అంటేనే ప్రజల మధ్య ఉండి ప్రజలకు సేవ చేసే కుటుంబం. వారు నిండు నూరేళ్ళు ఉండి అష్ట ఐశ్వర్యాలు కలిగి ఉండాలని ఆ భగవంతుని కోరుతూ మరెన్నో సేవలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. రాష్ట్రంలో నైతికంగాని అనైతికంగా కానీ మరి డాక్టర్ వివేకానంద వారి దంపతులు, సరోజ గారి దంపతులు, వారి కుమారుడు వంశకృష్ణ గారు కూడా మరి పరోక్షంగా ప్రత్యక్షంగా నిరంతరం సేవాకృతం చేస్తున్నటువంటి ఆ కుటుంబం ఇలా వారి యొక్క పెళ్లి రోజు సందర్భంగా వారి అష్టైర్యాలతో ఆయురారోగ్యంతో జీవించి మళ్ళీ కూడా వారు ఇంకా ఈ కాన్స్టిట్యూషన్ కానీ ఈ రాష్ట్రానికి కానీ సేవ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇలా ఎమ్మెల్యేగా శాసనసభ్యుడిగా వారు ఎంతో ఓపికగా అంటే ప్రతిపక్షాలు విమర్శించినా స్వపక్షంలో అతనికి వ్యతిరేకత వచ్చినా ఏది వచ్చినా కూడా ఒక ప్రజల్లో ఒక నిబద్ధతగా నిలబడి మానవ సేవే మాధవ సేవ అనే ఒక పరమ దృక్పథం చేస్తున్నటువంటి వ్యక్తి మరి ఆయురారోగ్యంతో ఉందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున మరి మేము కార్యకర్తలు నాయకులు చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారు సరోజ పుణ్య దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా రామకృష్ణపూర్ గణేష్ టెంపుల్లో పూజ అర్చన కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళు కలకాలం సుఖ సంతోషాలతో వాళ్ళ జీవితాన్ని కొనసాగించాలని అందరం కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ చెన్నూరు నియోజకవర్గానికే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు, ఆయన సేవలు అనేకం ఉన్నాయి. ఇంకా తన సేవలను కొనసాగించాలని కోరుకుంటూ వాళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశిస్తూ ముగిస్తున్నాం. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని మందమరి పట్టణంలో చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి సరోజ దంపతుల వివాహ దినోత్సవ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఆధ్వర్యంలో పాలచెట్టు దగ్గర గల పంచముఖ ఆంజనేయ స్వామి గుడిలో వారి పేరుపై పూజను నిర్వహించారు. పూజ అనంతరం పాలచెట్టు ప్రాంతంలో మందమరి మార్కెట్ ప్రాంతంలో ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో ఆటో డ్రైవర్లకు ప్రజలకు పండ్లు, స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి సొత్కు సుదర్శన్, డీసీసీ జిల్లా ఉపాధ్యక్షులు పుల్లూరి లక్ష్మణ్, సేవాదల్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎండి పాషా, ఆలం శంకర్, కడలి శ్రీనివాసరావు ఉన్నారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ గుడి ప్రక్కన ఒక మహిళ ప్రాణాపాయ స్థితిలో పడిపోయి ఉండగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ 108ని పిలిపించి ఆమెను హాస్పిటల్కు పంపించారు. మానవత్వంతో చేసిన ఈ పనిని ప్రజలందరూ అభినందించారు. చెన్నూరు శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు, అదేవిధంగా మరి సరోజ మేడంల పెళ్లి రోజు సందర్భంగా మందవారి పంచముఖ ఆంజనేయ స్వామి గుడిలో నాయకులు కార్యకర్తలతో పూజలు చేసి వాళ్ళు ఆయురారోగ్యంగా దంపతులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎల్లకాలం నిండు నూరేళ్ళు ఆయురారోగ్యంగా ఉంటూ మంచిగా ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా మరి మాజీ కేంద్ర మంత్రి వర్యులు కాకా గారి వంశం ఎప్పటికీ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యంగా ఉండాలి. మరి కాకా గారు గత 70 సంవత్సరాలుగా మరి రాష్ట్రం తెలంగాణ పెద్దపల్లి కాకుండా చెన్నూరు నియోజకవర్గం కాకుండా దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా వాళ్ళు సేవలు ప్రజలకు అందించినటువంటి సందర్భాలున్నాయి. దాంతోపాటు మరి వివేకానంద కూడా మరి ఇక్కడ పెద్దపల్లి పార్లమెంట్ నుంచి ఎంపీగా గెలిచడం జరిగింది. అదేవిధంగా మరి వినోద్ వెంకటస్వామి గారు కూడా చెన్నూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మీరు కార్మిక మంత్రిగా ఉండి ప్రజలకు సేవలు అందించడం జరిగింది. ఈనాడు చెన్నూరు నియోజకవర్గం నుంచి వివేక్ వెంకటస్వామి గారు ఎమ్మెల్యేగా, మరి వినోద్ వెంకటస్వామి గారు కూడా బెల్లంపల్లి కాన్స్టిట్యున్సీ. వివేక్ వెంకటస్వామి గారి సరోజా మేడం గారి ఏదైతే మ్యారేజ్ డే అనేది ఉందో వారు ఆరోగ్యంగా ఉండి ప్రజలకు సేవ చేయాలని, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యాలతో ఉండాలని ఈ పూజలు పంచముఖి ఆంజనేయ స్వామి ఆశీర్వాదం సార్ వివేక్ వెంకటస్వామి గారికి ఉండాలని, వంశీ గారికి ఉండాలని, వారి కుటుంబాన్ని అందరికీ కూడా వినోదన్న వారందరికీ కూడా ఈ పంచముఖి ఆంజనేయ గారి దీవెనలు వారికి ఎలవేళ ఉండాలని, వాళ్ళు ప్రజలకు ఇంకా సేవ చేయాల్సిన అవసరం చాలా ఉన్నది. పెద్దపల్లి పార్లమెంట్లో వాళ్ళ కుటుంబం అంటే 50 సంవత్సరాల నుండి ఇంతవరకు కూడా పెద్దపల్లి అంటేనే కాకా వెంకటస్వామి అనే పేరు
ఇవాళ ఇక్కడ కాకుండా భారతదేశంలో ఒక నినాదంగా నిలబడి ఉన్నది. వాళ్ళకు పేరు ప్రతిష్టలు ఉన్నాయి. వారు ఏది ఆశించినటువంటి వ్యక్తులు, ఏ దానికి లొంగని వాళ్ళు, ప్రజలే ధ్యేయం అనే ఉద్దేశంతో ప్రజలు, బీద ప్రజలు, బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఆశాజ్యోతిగా నిలిచినటువంటి కాకా వెంకటస్వామి కుటుంబం ఇంకా చాలా రోజులు పనిచేయాలని, సీట్లు కూడా పంపిణీ చేసి మేము వివేకన్న గారికి ఐరారోగ్యం ఉండాలని, వారి సేవలు ఈ ప్రజలకు అవసరమని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బడి వయసు గల పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి. బడిబాట కార్యక్రమంలో జిల్లా వయోజన విద్యాశాఖ అధికారి ఏ పురుషోత్తం నాయక్. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ప్రోటోకాల్ పాటించని ఎంపీడీఓలు, ఇంజనీరింగ్ శాఖ ఉద్యోగులు. ఎమ్మెల్యే కోవలక్ష్మికి సమాచారం లేకుండా కాంగ్రెస్ నాయకులతో శంకుస్థాపనలు చేయిస్తున్న అధికారులు. చెన్నూరు పట్టణంలో యోగాపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ చెన్నూరు శాఖ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.